మిత్ర బృందం సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మొగలి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో మిత్ర బృందం సేవా సంఘం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిత్ర బృందం అధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ ముఖ్య అతిథిగాను, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు విశిష్ట అతిథిగాను, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఏఎస్పీ మొగలి వెంకటేశ్వరరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిత్ర బృందం సభ్యులు చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పేద బాలికలకు సైకిళ్లు, చేయూత, రైంబో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులకు సైకిల్స్, ప్రాణాంతక వ్యాధిగ్రస్తు చిన్నారులకు పౌష్టిక ఆహార కిట్లను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, ఏఎస్పీ మొగలి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ, మిత్ర బృందం సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే తనయుడు మోహన్ వర్మ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు, చంద్రకళ దీప్తిలు రిబ్బన్ కత్తిరించి మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరణించిన మిత్ర బృందం సభ్యుల చిత్రపటాలను అతిథులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో సేవలు అందిస్తూ పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు రాజేష్, బాల త్రిపుర సుందరి, లక్ష్మీ నాగేంద్రలతో పాటు పలువురు సభ్యులను మిత్ర బృందం సభ్యులు జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు తనయుడు తుమ్మల అంజేష్, చేయూత అధ్యక్షులు మొండి రవికుమార్, యంగ్ మైండ్ అధ్యక్షులు వాకాడ వెంకటరమణ చిన్న మాస్టారు, రోటరీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు, సభ్యులు చిరంజీవి రెడ్డి, నల్లమిల్లి మాచిరెడ్డి, మమతా శ్రీనివాస్, సుంకర విద్యాసాగర్, రాగిరెడ్డి బన్నీ, పలువురు నగర ప్రముఖులు మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలా మంది దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. నేనేమంటానంటే మీ అందరూ కూడా సోషల్ మీడియాలో ఉంటారు కదా, అందరూ కూడా గతంలో మనందరూ కూడా ఏదైనా సమాచారం ఉంటే న్యూస్లో చూస్తే, టీవీలో చూస్తే తెలిసింది మాకు కూడా. ఆ టీవీలో చూసిన తర్వాత 10 మంది చెప్పేవారు, లేదా పేపర్లో వచ్చేది, పేపర్లో వచ్చిన తర్వాత 10 మంది చూసి తెలుసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ఇంట్లో టీవీ ఉంటే టీవీ చూసేవారు. ఇప్పుడు ఇంట్లో టీవీ కాదు, మీ అందరి దగ్గర టీవీలో ఉంటాయి, అందరి దగ్గర ఈరోజు సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ సమాచారం ద్వారా అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఈరోజు నేనేమంటానంటే, గత ప్రభుత్వాన్ని కావాలని తీసుకొచ్చారు. ఈరోజు ఆ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది, కష్టపడి పనిచేస్తారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే కింద మంత్రివర్గం కానీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అయితే ఈరోజు కష్టపడి పనిచేసే సమయంలో, ఈరోజు అభివృద్ధి పథకం ముందుకెళ్తున్న సమయంలో ఈరోజు మళ్ళీ నిందలేస్తున్నారు. ఆ నిందలేస్తే నిజమైతే పర్లేదు, నిజమైన నిందలు కాదు, అబద్ధాలు చెప్తారు. గతంలో ఇలాగే పరిపాలన చేస్తుంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, మళ్ళీ అబద్ధాలు చెప్తారు. నేనేమంటానంటే దాన్ని మేము తిప్పుకొడుతున్నాం. నేనేమంటానంటే ఈ ప్రభుత్వం బాగుతరం భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. అన్ని కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా మీరు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కాకినాడలో కూడా మరి ఎంపీ ప్రత్యేకమైన ఆయన నిధులతో ఈరోజు మన గవర్నమెంట్ ఐటీ ప్లేస్ చూసాం. కాకినాడ అందరూ కూడా 5 కోట్ల పైచీలతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిల్డింగ్ నిర్మిస్తున్నాం. దాంట్లో మా ఉద్దేశం ఏంటంటే, కాకినాడ జిల్లాకు సంబంధించిన యువతందరికీ కూడా ఉచితంగా వాళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేసిన, ఐటీ పూర్తి చేసిన, పాలిటెక్నిక్ పూర్తి చేసిన, డిగ్రీ పూర్తి చేసిన ప్రత్యేకమైన స్కిల్, వాళ్ళకి సంబంధించిన స్కిల్కి సంబంధించి దేంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారో దానికి సంబంధించి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి అక్కడే క్యాంపస్ సెలక్షన్ పెట్టడానికి మరి ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, మీరు అందరూ కూడా నారాజీ గారు, వడబాబు గారు, ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా మీరు అందరూ కూడా బాగా చదువుకోండి, ఆదర్శంగా నిలవండి. ఈ సమాజాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకారం కావాలని, అదేవిధంగా మీ బాధ్యత ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, ఈ మొత్తం ఏదైతే మిత్రుల్లో సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కాలేజ్
మేము మాది కూడా ఇంత పెద్ద బ్యాచ్ ఉన్నా ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లేవు. పొలిటికల్ సైడ్ వెళ్ళి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ పొలిటికల్ సైడ్ వెళ్ళి కానీ ఉన్నటువంటి యూత్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ వెళ్తాం నిజంగా చాలా సంతోషమైన విషయం. 28 మంది పిల్లలు వచ్చారు. మెయిన్ పెద్ద చేయాలి. సో పెద్దలు అలాంటి సీక్రెట్స్లో లేట్ రావడం వల్ల మీకు లేట్ అవ్వచ్చు. ఏదంటే తమ్ముడు ఆర్కేని సందర్భంగా మనస్ఫూర్తి అభినందిస్తాను. ఇలాగా ఈ కార్యక్రమాన్ని ముందు ఇంకా బాగా జరపాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఎవరైతే ఫెడరేషన్ చేయడానికి వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఈ వ్యక్తి ఉత్తరంలో వార్షికోత్సవం సందర్భంగా ఇందులో ఉన్న ప్రతి మెంబర్కి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సంఘాన్ని అందరినీ ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్ళాలి, ఎక్కువ సర్వీస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి 50 టీం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ